కేంద్ర ప్రభుత్వం నుంచి గ్యాస్ సబ్సిడీ పొందుతున్న వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు కీలక ప్రకటన చేశాయి. సబ్సిడీని కొనసాగించుకోవాలంటే ప్రతి ఏటా ఈకేవైసీ చేయించుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేశాయి. సబ్సిడీ కోసం ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ను పూర్తి చేయాలని వినియోగదారులనైతే కోరుతున్నాయి. ఆ వివరాలు తెలుసుకోవడానికి మీ వీడియోలో చివరి వరకు వినియోగించండి. ఫ్రెండ్స్, నేను మీ క్యాచ్ చాట్స్. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా కొత్త వారు ఉంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు మేము చేసే ప్రతి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో ఫస్ట్గా మీకే వస్తాయి. కాబట్టి దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వివరాలు చూడగలిగితే మీకు పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వివరాలు వీడియో పూర్తిగా చివరి వరకు చూడగలరని మనం చేస్తున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. కేంద్రం నుంచి అయితే గ్యాస్ సబ్సిడీ పొందుతున్న వినియోగదారులకు ఆయిల్ కంపెనీలన్నీ కీలక ప్రకటనలు చేయడం అయితే జరిగింది. వాటిని సబ్సిడీ కొనసాగించుకోవాలంటే ఏదైతే మనకు సబ్సిడీ వస్తుందో ఆ సబ్సిడీని కొనసాగించుకోవాలంటే ఒకవేళ మన అకౌంట్లో ఆ సబ్సిడీ పడాలంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ప్రతి ఏటా ఈకేవైసీ చేయించుకోవడం తప్పనిసరి అని ఈ ఆయిల్ కంపెనీలు అయితే స్పష్టం చేశాయన్నమాట. సబ్సిడీ కోసం ఆధార్ బయోమెట్రిక్ని వెరిఫికేషన్ను పూర్తి చేయాలని వినియోగదారులను అయితే కోరడం జరుగుతుంది. ఈకేవైసీ ఎందుకు చేయాలి అంటే గ్యాస్ వినియోగదారులు ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒకసారి బయోమెట్రిక్ లేదా ఆధార్ వెరిఫికేషన్ చేయించుకోవడం తప్పనిసరి అని రూల్ పెట్టడం జరిగింది. కేంద్రం ఏడాదికి గరిష్టంగా 9 సిలిండర్లను సబ్సిడీగా ఇస్తుంది. అయితే కస్టమర్లు బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తి చేయనంత వరకు 8వ, 9వ రీఫిల్లకు సంబంధించిన సబ్సిడీని ప్రభుత్వం నిలిపివేస్తుంది. మార్చి 31 తేదీలోపు ఈకేవైసీని పూర్తి చేయని వారికి ఒకవేళ పూర్తి చేస్తే నిలిపివేసిన సబ్సిడీ డబ్బును తిరిగి వినియోగదారులకు చెల్లిస్తారు. లేదంటే ఆ రాయితీ శాశ్వతంగా రద్దవుతుంది. బయోమెట్రిక్ ధృవీకరణ చేయకపోయినా గ్యాస్ సరఫరా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిలిచిపోదు, కానీ సబ్సిడీ మాత్రం రాదు. ఈకేవైసీ అనేది పూర్తి చేసే విధానాలు 3 విధాలుగా మనం ఈకేవైసీని పూర్తి చేసుకోవచ్చు. అది ఏదంటే ఈ సేవలు వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు తమకు అనుకూలమైన పద్ధతిని ఎంచుకొని ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా ఒక పద్ధతి అయితే ఇండియన్ ఆయిల్, హెచ్పి లేదా భారత్ పెట్రోలియం వంటి సంబంధిత ఆయిల్ కంపెనీల మొబైల్ యాప్ ద్వారా వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఇక రెండవది ఆఫ్లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. మీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్కు నేరుగా వెళ్ళి గ్యాస్ సిలిండర్ను డెలివరీ చేసే బాయ్ వద్ద ఉండే యాప్ ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఇక మూడవ పద్ధతి ఆన్లైన్లో. మీ ఈ 3 పద్ధతుల్లో ఏదో ఒక దానిని ఎంచుకుని వెంటనే ఈకేవైసీ పూర్తి చేయాలని వినియోగదారులకు సూచించడం అయితే జరిగింది. ఈ పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ అయిన www.pmuy.government.in/e-kyc.htmlను సంప్రదించవచ్చు. ఒకవేళ అవసరమైతే ఈ లింకును కూడా మీకు పెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోల కోసం మీరు చేయవలసిందల్లా చిన్న సపోర్ట్, కేవలం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే, లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రమే. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు క్యాచీ చాట్ సైనింగ్ ఆఫ్. బాయ్. Please subscribe. For more updates, for interesting updates, Please do subscribe.